Welcome to Lakshmi TV News. Today news updates. ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా జగదల్పూర్ సమీపంలో ఉన్న శీతల ఠాకూర్జీ ఆలయం ప్రాంతీయంగా విశేష ప్రాధాన్యం సంతరించుకుంటుంది. ఈ ఆలయం చరిత్ర బస్తర్ సంస్థాన కాలానికి చెందినదిగా భావించబడుతుంది. అప్పట్లో స్థానిక రాజులు ప్రజలను అంటువ్యాధుల నుండి రక్షించేందుకు గ్రామదేవతలను ప్రతిష్ఠించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. అమ్మవారిని శీతల్ అని పిలవడానికి కారణం ఆమె భక్తుల బాధలను చల్లబరుస్తుందని, ముఖ్యంగా మసూచి వంటి వ్యాధుల నుంచి కాపాడుతుందనే విశ్వాసం. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పూజలు కేవలం బ్రాహ్మణుల ద్వారానే కాకుండా స్థానిక గిరిజన పూజార్ల చేత కూడా నిర్వహించబడతాయి. హల్బీ, బాత్రా వంటి గిరిజన తెగలు ఈ అమ్మవారిని తమ ఆరాధ్య దైవంగా భావిస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్రమాసంలో జరిగే జాతర సమయంలో వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రయాణికులు, ముఖ్యంగా డ్రైవర్లు తమ ప్రయాణం సురక్షితంగా సాగాలని కోరుతూ ఇక్కడ మొక్కులు తీర్చుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. అంతేకాకుండా ఈ ఆలయం ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక వారధిగా నిలుస్తుంది. బస్తర్ దసరా సందర్భంగా కూడా ఈ ప్రాంతపు దేవతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. స్థానికుల విశ్వాసం ప్రకారం శీతల్ ఠాకూర్జీ అమ్మవారి ఆశీస్సులతో వ్యాధులు తగ్గి ప్రయాణాలు సాఫీగా సాగుతాయని నమ్మకం బలంగా ఉంది.